ఎస్ ఇక హైడ్రోజన్ బాంబు దాంతో ప్రజలకు కంటి మీద కురుకు లేదు. హరీష్ రావు తెలంగాణ భవన్లో మూసి బాధితులతో సమావేశం అండగా ఉంటామని హామీ. హైడ్రాతో కాంగ్రెస్ తలగొక్కుంటుంది. రేవంత్కు దమ్ముంటే ఓవైసీ నిర్మాణాన్ని పడగొట్టాలి. బండి సంజయ్ హైడ్రా దుశ్చర్యలతో సంక్షోభంలో రియల్ ఎస్టేట్ పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక. ఇద్దరి గురించి మాట్లాడదాం. రెండు అంశాలు చిన్న విషయము చిటికెలో చెప్పేసే ప్రయత్నం చేస్తాను. హరీష్ రావు ఏమంటున్నారు? హైడ్రోజన్ బాంబు అంటున్నాడు. దాంతో ప్రజలకు కంటి మీద కురుకు లేకుండా ఆగం చేస్తున్నారు. తెలంగాణ భవన్కు మూసి బాధితులతో సమావేశంగా అండగా ఉంటామంటూ హామీ. ఎవరికి అండగా ఉంటారు మీరు? గతంలో వరదలొచ్చి అంబర్పేట, ముసరంబాగు, చాదరగట్టు ప్రాంతాల్లో ఉండి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పేదలకు ఆ రోజు అండగా ఎక్కడ పోయారు మీరు? ఆ పేదలకు ఇస్తున్న 10,000 రూపాయలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి 10,000 ఎక్కడ పోయినాయి? మీ అండ ఎక్కడ పోయింది? ఇలా అండగా ఉంటామంటూ ఇలా అది కూడా తెలంగాణ భవన్కి పిలిపించుకుంటున్నారు. మరి ఎందుకో మీరు ఆ ముసరంబాగ్ పోయి అలా గల్లీలలో తిరగవచ్చు కదా, ఆ అంబర్పేట పోయి ఆ గల్లీలలో తిరగవచ్చు కదా, ఆ శంకర్ నగర్ పోయి ఆ గల్లీలో తిరిగి అలా బాధలు ఆపసాప తెలుసుకోవచ్చు కదా. మీరు గల్లీలకు బోరు, గల్లీలు ఉన్న వాళ్ళు మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీరు అలా అండగా ఉంటారు. ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయట తెలంగాణ భవన్. దేనికి? ప్రభుత్వం మీద బురద చల్లనికేనా? ప్రభుత్వ పథకాలని ఆగం చేయనికేనా? నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఒకసారిగా శంకర్ నగరో లేకపోతే ఇతర ప్రాంతాలకు పోయి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ బాధలు ఆపసాప తెలుసుకోండి. ఎక్కడ పోయిండు? కాలేరు వెంకటేశ్వర అంబర్పేట నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానికంగా అక్కడ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సమస్యలతోటి ఖాళీ చేయాలంటూ అధికారులు వాళ్ళ మీదకి దౌర్జన్యంగా వాళ్ళ దగ్గరికి పోతా ఉన్నారంటూ మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు కదా. మరి అక్కడికి పోయి మీరు మరి దౌర్జన్యం జరుగుతుందా, వాళ్ళకి న్యాయం చేస్తున్నా, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా, పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే బాధ్యత కాలేరు వెంకటేశ్వర్ మీద ఉంది కదా. మరి ఎల్బీనగర్ ఏరియాలో ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారి మీద ఉన్నది కదా. ఎక్కడ పోయారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు? ఆపత్కాలంలో వాళ్ళకు అండగా ఉండాలి కదా. మరి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివాసితులకు మీ యొక్క అండదండలు ఎక్కడ పోయినాయి? ఓట్లప్పుడేమో గల్లీలకు పోయిన అవస్థ పెట్టాలి, వాళ్ళు బాధలో ఉన్నప్పుడేమో మీరు బెడ్ మీద పండుకొని టీవీ పెట్టుకొని చూడాలి. ఇక్కడ మీరు మాజీ మంత్రి గారు, మీ పార్టీ నాయకులు హరీష్ రావు గారు అవన్నీ తెలియకుండానేమో పాపం తలుపులు తెరిచి ఉంటాయి, అండగా ఉంటాం. హరీష్ రావు గారు, మీ పార్టీ నాయకులకు మీరు ఆదేశాలు జారీ చేయరు. ఎమ్మెల్యేగాళ్ళు అయినటువంటి కాలేరు వెంకటేశ్వరరావు ఇతర మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని వాళ్ళ దగ్గరికి బొమ్మనండి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఆపత్సాపత ఏంది, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారా లేదా, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఆపత్కాలంలో వాళ్ళకు అండగా ఉండే ప్రయత్నం చేయరు తప్ప ఇక వాళ్ళను మేము ఓదారుస్తున్నాం, వాళ్ళకు అండగా ఉంటాం, ఇది జనతా గ్యారేజు, ఇక మొత్తం హైడ్రోజన్ బాంబు లెక్క పేలుస్తున్నట్టు కామెంట్ చేయడం కాదు. ఇక బండి సంజయ్ గారి గురించి చెప్పాలి. ఏమంటాడు సారు? రేవంత్కు దమ్ముంటే ఓవైసీ నిర్మాణాలను పడగొట్టాలి అంటూ కామెంట్ చేస్తున్నాడు. ఇక హైడ్రా దుశ్చర్యలతో సంక్షోభాలు రియల్ ఎస్టేటు పేదల జోలికి వస్తే ఊరుకునేది లేనా అంటున్నాడు. ఇలా ఓవైసీ కాలేజీలో 100 మంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఇలా కాలేజీలు కూలిస్తే 100 కుటుంబాలు 100 పిల్లల భవిష్యత్ ఆగమవుతుంది. ఇలా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అదే క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఓవైసీ కాలేజీని, మల్లారెడ్డి కాలేజీని, పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీని అక్రమ కట్టడాలని తేలితే ఖచ్చితంగా నేలమట్టం చేస్తాం, కంప్లైంట్లు వచ్చినాయి. కానీ అకాడమిక్ ఇయర్ నడుస్తూ ఉంది, పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది ఆ కాలేజీలు గురిస్తారని క్లియర్గా చెప్తా ఉన్నారు. అయినా మళ్ళీ ఓవైసీ కాలేజీ ఇలా రాజకీయ లబ్ధి కోసము ఇక ఓవైసీ పేరో, మల్లారెడ్డి పేరో, రాజేశ్వరరెడ్డి పేరో ఇలా పేర్లు పైకి వస్తూ ఉన్నాయి. మరి అక్కడ చదువుతున్నటువంటి పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళకు ఒక ఇయర్ అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతారు, వేలాది మంది పిల్లలు రోడ్డు మీద పడతారు, వాళ్ళ చదువులేంది, వాళ్ళ కథ కార్క అనేది ఆలోచన లేదు. ఎంతసేపు కూల్చాలే కూల్చిన తర్వాత వచ్చే నష్టం గురించి మాట్లాడతలే. ఇక రియల్ ఎస్టేట్ విషయం అంటావా, ఒకటి మంచి కావాలంటే ఇంకోటి చెడు జరుగుతుంది. అవ్వ కావాలి, బువ్వ కావాలి, అన్నీ నాకే కావాలంటే ఏది కాదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోతుందంటే పడిపోతుంది. అక్రమ కట్టడాలని కూలుస్తూ ఉన్నది హైడ్రా. ప్రభుత్వ పార్కులు, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఆ నిర్మాణాలని కూల్చివేసినప్పుడు ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ పడిపోతుంది. రియల్ ఎస్టేటు పైకి లేవాలంటే దమ్మున్నోడు, ధైర్యం ఉన్నోడు, నిజాయితీగా నిజమైనటువంటి అక్రమాలకు గురిగానటువంటి ప్లేస్లో ఖచ్చితంగా ఆయన పెట్టుబడి పెడతారు, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఒక క్లారిటీ వస్తుంది జనాలకు కూడా. ఓకే, ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఇది బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉంది, ఓకే ఇది చెరువు, ఇది నాలా, ఇది ప్రభుత్వ స్థలం, ఇది ప్రభుత్వ పార్కు, ఇక్కడ కడితే గతంలో కూలినట్టుగానే మా బిల్డింగులు కూలబడతాయి. ఒకసారి ఎంతకైనా మంచిది క్లారిటీగా క్లియర్గా ఏది ప్రభుత్వ స్థలం, ఏది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందని ఒక క్లారిటీ తీసుకొని ఖచ్చితంగా కడతారు. రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటుంది.
ఇక అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నీ నాకే కావాలి నేను చెప్పింది వినాలంటే బండి సంజయ్ గారు మాట్లాడే మాటలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇక హైదరాబాద్ దుశ్చర్యతో సంక్షోభంలోకి రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయిందట. ఈ నిన్న మొన్న 3-4 నెలలు ఏడాది పాటు ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు. అప్పుడు ఎక్కడ పోయింది రియల్ ఎస్టేట్? పడిపోలేదా? 6 నెలలు పడిపోతుంది, ఏమవుతుంది? కానీ హైదరాబాదు ఈ నగరాన్ని, ఈ పట్టణాన్ని, ఈ ప్రజల్ని కాపాడుకునేటువంటి అవకాశము మళ్ళీ వస్తుందా? మళ్ళీ వస్తుందా? ఇప్పటికే చెరువులని కబ్జా అయినాయి. ఉన్న చెరువులు కాపాడుకుంటే కనీసం భవిష్యత్తు తరాలకు కనీసం ఆ చెరువుల్ని చూపించేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మ్యాప్లో చూపించాలి. హైదరాబాద్ సున్నం చెరువు ఉండే, ఇగో గీడ అన్నం చెరువు ఉండే, ఇగో గీడ నల్లతుమ్మ చెరువు ఉండే, ఈ చెరువు గీడుండే అని చెప్పి మ్యాప్లో చూపించాల్సి వస్తుంది. ఇంకేమున్నావే. నమస్తే.